ప్రాణాతీతం. ఎక్కడైనా చేయండి సార్ అని దండం పెడతా ఉంది. ఆ బాధ విన్నా ఏజ్ పెంచే ప్రయత్నం చేయండి. ఇక్కడ గీత ఇప్పుడు ఆమె విషయం చెప్తారు. అందరికీ నమస్కారం సార్. నా పేరు గీతా రామ్మోహన్, నాగర్ కర్నూలు డిస్టిక్ నుండి వచ్చిన. నాగర్ కర్నూలు డిస్టిక్ సార్ నాది. నేను ఇక్కడే కొత్తపేటలో ఉంటా. లాస్ట్ టైం ఫైనల్ కట్ ఆఫ్లో కొన్ని మార్కుల తేడాతోటి నేను జాబ్ మిస్ అయినా. తర్వాత ఆ బాధ మర్చిపోయి నేను బొటిక్ రన్ చేస్తున్నా కొత్తపేటలో. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 31 జీవో పాస్ చేసిన తర్వాత ఏజ్ రిలాక్సేషన్ 34 ఇయర్స్ ఇస్తూ 2 ఇయర్స్ వరకు దాని వ్యాలిడిటీతోని ఈ 2 సంవత్సరాలలో మీకు నోటిఫికేషన్ వస్తుంది అన్నట్టుగా వ్యాలిడిటీతోని రిలీజ్ చేసింది. సరే ఆశ అట్లే షాప్ రన్ చేసుకుంటానే చదువుకున్నా కొన్ని రోజులు. తర్వాత ఇంకా 1 ఇయర్ టైం ఉంది కదా, లాస్ట్ ఛాన్స్ ఇంకా నాకు, ఈసారి ఖచ్చితంగా నేను జాబ్ కొట్టుకోవాలని షాప్ తీసేసిన. నాకు 2 పిల్లలు. మా ఆయన ఆటో డ్రైవింగ్ చేస్తాడు. ఆ 2 పిల్లలతో పాటే నన్ను కూడా చదివిపించిండు. ఐఎస్సిలో నేను మార్క్ టెస్టులు రాస్తా. నా స్కోర్ ఇంప్రూవ్మెంట్ చూసి ఆయన కూడా నా మీద నమ్మకం కలిగి ఆయన ఇష్టంతోనే నన్ను చదివిపించిండు. మొన్న పాస్ చేసిన జీవో నెంబర్ 87లో జూలై 1 ఏజ్ కట్ ఆఫ్ డేట్ ఇచ్చిండ్రు కదా, నాది 19 రోజుల తేడాతోటి నేను దానికి అనర్హురాలనని తెలిసి నేను ఈ బాధ ఎవరికి చెప్పుకోవాలన్నా కూడా నాకు అర్థమవుతలేదు సార్. నన్ను నమ్మి ఇంట్లో ఇది నా ఒక్కదాని బాధ కాదు, 2 పిల్లలుండి కుటుంబ బాధ్యతలు మోసుకుంటూ వీరికి రాలేని ప్రతి ఒక్క అమ్మాయి తరపున నేను అడుగుతున్నా సార్. ఇది మీరు చేసిన జాప్యము మా మీద ఎందుకు శాపంగా మారాలి? అసలు ఈ బాధలు మాత్రం ఎటువంటి రాజకీయం లేదు, ఎటువంటి కుట్రలు లేవు సార్. ఇది నా బాధ అసలు ఎవరికి చెప్పుకోవాలన్నా కూడా అర్థం కాక ఈ అన్న వాళ్ళు కూడా ఎవరో కూడా నాకు తెలియదు. నేను కూడా అందరిలాగానే ఎవరో కొట్లాడతారు వస్తుందిలే అదే అనుకునే చదువుకున్నా. మొన్న నోటిఫికేషన్లో 32 అని మెన్షన్ చేసిన తర్వాత ఆ రోజంతా నిద్రపోలే. అరే మనకు అప్లికేషన్ డేట్ వచ్చే వరకు మనకు ఒక ఛాన్స్ ఉంది, చివరి వరకు పోదు అర్థం. ఇంట్లో కూర్చొని ఏడిస్తే నా బాధ ఎవరికి అర్థమవుతుందని నేను ఇక్కడి వరకు వచ్చిన సార్. వీళ్ళందరూ ఎవరో కూడా నాకు తెలియదు. మొన్నటి నుండి అసలు ఇది ఎంతవరకు పోతుంది అసలు ఎటు వెళ్తున్నానో కూడా తెలుస్తలేదు సార్. ఉదయం ఇంట్లో నుండి బయటికి వెళ్తే ఎవరి దగ్గరికి పోతే న్యాయం జరుగుతుందో, ఎవరికి బాధ గుండెకి తగిలి ఇది పైకి తీసుకుపోతారో అని ప్రతి ఒక్కరికి ఇదే చెప్పుకుంటున్నా. ప్రతి ఒక్కరికి అసలు ఈ అప్లికేషన్ డేట్ వచ్చే వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వకపోతే అసలు TSLP-RB చైర్మన్ శ్రీనివాసరావు సార్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కి మా మీద దయ ఉంచి కానిస్టేబుల్ ఉద్యోగంలో 36 ఏజ్ రిలాక్సేషన్, SIకి 38 వయోపరిమితి పెంచాలని కోరుకుంటూ ముగిస్తున్నాను సార్.